హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నేను ఒక సెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఆ సెక్టర్ ఏంటంటే రానున్న టైమ్స్లో మంచి రిటర్న్స్ పాసిబిలిటీకి అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ నేను ఆ సెక్టర్ పైన ఒక స్టాక్ గురించి డిస్కస్ చేశాను. సో ఓపెన్ ఛానల్లో దాన్ని ఏ లెవెల్స్లో అక్యుములేట్ చేయొచ్చు, ఏ లెవెల్స్లో యాడ్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్కి కూడా దాని గురించి అనలైజ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ద స్టాక్ నేమ్ ఈజ్ VST టిల్లర్స్. సో ఆ స్టాక్ యొక్క డీటెయిల్స్ మీకు ఏ లెవెల్స్ ఏంటి అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తుంది. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే సెక్టర్ వచ్చేసి రూరల్ కన్జంప్షన్ సెక్టర్. ఓకే, సో ఇక్కడ మీరు కొన్ని కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, కన్జంప్షన్ నేమ్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్లో రూరల్ బేస్డ్ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ సెక్టర్కి రివైవల్ రావడానికి, అంటే ఈ సెక్టర్లో కమింగ్ టైమ్స్లో కొద్దిగా మొమెంటం రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా నేను ఇందులో మొమెంటం చూశాను. అండ్ మాన్సూన్ రిలేటెడ్ పాజిటివ్స్ కూడా రావడానికి మనకి అవకాశం ఉంది. అండ్ అందుకనే నేను ఈవెన్ ఆ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఆ ముందు ఆ అనాలిసిస్ ప్రకారమే నేను VST టిల్లర్ సజెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25% వెరీ ఫాస్ట్ మూమెంట్ వచ్చింది ఆఫ్టర్ అవర్ సజెషన్. అండ్ రీజన్ ఏంటి అంటే కనుక గవర్నమెంట్ స్పెండింగ్ అనేది రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉండటానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్, గవర్నమెంట్ ఆల్రెడీ ఫామ్ అయ్యింది కాబట్టి కమింగ్ విత్ ఇన్ 100 daysలో గుడ్ అనౌన్స్మెంట్స్ అండ్ బడ్జెట్ కూడా ఉంటుంది. గుడ్ అనౌన్స్మెంట్స్ ఎస్పెషల్లీ రూరల్ సెక్టర్ సైడ్ మనకి మంచి అవకాశాలు ఉండటానికి అవకాశం ఉంది. అందుకని ఈ సెక్టర్ పైన నేను ఫోకస్ చేస్తున్నాను. అండ్ మీరు చూసినట్లయితే 2-wheelers కంపెనీస్ని ఒకసారి అనలైజ్ చేసి చూడండి. 4-wheelerలో అయితే మహీంద్రా టాప్ పిక్ ఉండొచ్చు. ఎందుకంటే మహీంద్రా ట్రాక్టర్ సైడ్ బిజినెస్ కూడా దగ్గర మోర్ దెన్ 30-35% ఆఫ్ రెవెన్యూస్ అటు కూడా ఉంది. ఇంకా మీరు చూడొచ్చు, ఇంకా వెళ్ళి స్వరాజ్ ఇండస్ట్రీస్, VST టిల్లర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులోనే హెరిటేజ్ ఫుడ్స్ కూడా వెరీ గుడ్ ర్యాలీ ఇచ్చింది. బట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ రూరల్ కన్జంప్షన్కి మనం లింక్ చేయొచ్చు. హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ అనే కంపెనీ ఉంది. సో రూరల్ సైడ్ బేసికల్లీ చూడండి, మీరు ట్రాక్టర్ సైడ్ కానీ, టిల్లర్ సైడ్ కానీ, లేకపోతే కన్జంప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ HUL కానివ్వండి, ITC కానివ్వండి, ఇలాంటి కన్జంప్షన్ నేమ్స్ ఏమన్నా ఉంటే కనుక చూడండి. 2-wheelers వెరీ ఇంట్రెస్టింగ్గా మనం హీరో మోటార్ కార్ప్, బజాజ్, TVS ఈ సెక్టర్స్లో ఇది కూడా చూడొచ్చు. ఎందుకంటే రానున్న టైంలో ఇక్కడ ఎక్కువ ఫోకస్ ఉండటానికి అవకాశం ఉంది. సో ఎలక్షన్స్ ఆల్రెడీ మనకి రిజల్ట్స్ అయినాయి. అండ్ 100 days నేను మీతో డిస్కస్ చేసిన విధంగా మనకి బడ్జెట్ ఉంది. అండ్ మంచి అనౌన్స్మెంట్స్ ఇటు సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇటు సైడ్ ఆఫ్ రూరల్ ఎకానమీ పైన ఫోకస్ వల్ల ఇటు సైడ్ ఎక్కువ మనకి మొమెంటం ఉండటానికి అవకాశం ఉంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మాన్సూన్స్ కూడా ఈసారి పాజిటివ్గా మంచి రెయిన్ఫాల్ అనేది మనకి ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో మాన్సూన్స్ కూడా మనకి మాన్సూన్ రివైవల్ కూడా మనకి ఈ సెక్టర్స్ పైన, ఈ రూరల్ సెక్టర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది. అండ్ ఇటువంటి ఫోకస్ వలన మనకి రూరల్ కన్జంప్షన్ పైన, రూరల్ ఇన్కమ్స్ పైన దానివల్ల మాన్సూన్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దానివల్ల మనకి ఏంటంటే ఈ రూరల్ పైన డిపెండ్ అయిన సెక్టర్స్లో మనకి మంచి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టాక్స్, సమ్ ఆఫ్ ద పాకెట్స్ మనం చూడాలంటే మీరు ఇంకా డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ సైడ్ కానీ, ఆటో సైడ్ కానీ, లేకపోతే ఇటువంటి టిల్లర్ సైడ్ కానీ, ఈ విధంగా మీరు సబ్గా వెళ్ళి మీరు ఇంకా కొన్ని సెక్టర్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా రూరల్ కన్జంప్షన్ పైన ఏ సెక్టర్స్ ఏంటి ఉన్నాయి, ఏ స్టాక్స్ మీరు బెనిఫిట్ పొందొచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇందులో డీటెయిల్డ్ వీడియో మీకు అవసరమైతే కనుక స్టాక్స్, టెక్నికల్ లెవెల్స్, ఇటువంటిది ఏదైనా మీకు ఇంకా డీటెయిల్డ్గా మీకు అనాలిసిస్ అవసరమైతే కనుక కామెంట్స్లో చెప్పండి. నేను దానిపైన కూడా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో రూరల్ కన్జంప్షన్ అండ్ రూరల్ సెక్టర్ పైన మన ఫోకస్ ఉంటే బాగుంటుంది. అండ్ దట్ ఈస్ మై మెయిన్ థీమ్ ఫర్ నౌ. అండ్ ఆల్రెడీ స్టాక్స్లో మనం స్ట్రెంగ్త్ అండ్ రివైవల్స్ చూస్తున్నాము అటు సైడ్గా, బట్ మోర్ అప్ సైడ్ పాసిబిలిటీకి అవకాశం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను ఇవాళ డిస్కస్ చేయాలనుకున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.